రాణి జయప్రద సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పని లేదు. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటి. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి తలక్రిందులయ్యిందట. హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో సైతం నటించి భారతీయ సినీ పరిశ్రమలోని లెజెండరీ నటిగా ఖ్యాతికెక్కారు నటి జయప్రద. కోట్లాది మంది ప్రేక్షకులు అభిమానించే గొప్ప తారగా వెలిగింది. అదే క్రేజ్తో అటుపై రాజకీయాల్లోనూ తెరంగేట్రం చేశారు. అక్కడ తనదైన ముద్ర వేశారు. వివిధ పాత్రల్లో పనిచేసి కీలక పదవుల్లో కొనసాగారు. రాజకీయం, సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసిన నటిగాను జయప్రదకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయానికి గ్లామర్ జోడిస్తే ఎలా ఉంటుందన్నది ఆమె రుజువు చేసి చూపించారు. ఇక రాజకీయాలంటేనే వివాదాలు, విమర్శలు సహజం. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లటమే రాజకీయం. ఆ రకంగా నటిగా అభిమానించిన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆమె చూసిన వైఫల్యాలు, వివాదాలు ఎన్నో ఉన్నాయి. కానీ 2.5 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఏనాడు ఎదురుకాని సంఘటన తొలిసారి ఎదురైంది. తొలిసారి కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్నారు జయప్రద. ఇది అభిమానులు జీర్ణించుకోలేని అంశమే. అయినా అదే రాజకీయం ఆమెపై ఓ మచ్చలా వేసింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ వారెంట్ని కొట్టేయాలని అలహాబాద్ హైకోర్టులో జయప్రద పిటిషన్ దాఖలు చేసినా చెల్లదంటూ కోర్టు కొట్టేసింది. దీంతో జయప్రద అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరారులో ఉన్నట్లు కోర్టు ప్రకటించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలకు దిగారు. జయప్రదను కోర్టులో హాజరుపరిచేందుకు ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఎడిషన్కి ముగింపు ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.